రమేష్ అరటి తోటకు నీళ్లు పెడుతూ ఉంటాడు. ప్రసాదు అరటి తోట గట్టున కూర్చుని అన్నం తింటూ ఉంటాడు. ఇక అత్తాకోడలు శారద అనామిక కలిసి అరటి తోటలో తిరుగుతూ బాగా కాసిన అరటికాయలను చూస్తూ మురిసిపోతూ ఉంటారు. చూసావా కోళ్ళ, అరటికాయలు ఎంత తాజాగున్నాయో. చాలా తాజాగున్నాయి అత్తయ్య. ఈ ప్రకృతి అందాల్ని పట్నం వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా చూడలేరు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఎవరు బతుకుదారో ఆల్దలే కోళ్ళ. మన బతుకు ఈ అరటి తోట అన్నది మనం మర్చిపోకూడదు అని శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అనామిక తోటని చూస్తూ తనలో తాను, అత్తయ్య చెప్పింది నిజమే. మా బ్రతుకు ఈ అరటి తోట మాత్రమే. ఒక అరటికాయలతో రాబడి సరిగ్గా ఉండట్లేదు. కేవలం అరటికాయలు అమ్మడమే కాదు, అరటాకులను కూడా ఎలాగైనా ఉపయోగించుకోవాలి అనుకుని ఆ తోట గట్టున కూర్చున్న శారద ప్రసాదు రమేష్ల దగ్గరికి వచ్చింది. అత్తయ్య, మనమందరం ఒకే పని చేస్తే టైం ఎక్కువ పట్టొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో పని చేస్తే త్వరగా అయిపోతుంది. అదేంటే కోళ్ళ అట్ట అంటావు? మనందరం కలిసి చేస్తేనేగా పని బాగుంటది. నా ఉద్దేశం అది కాదు అత్తయ్య. అందరం కలిసి ఒకే పని చేయడం కాకుండా తలొక పని చేస్తే బాగుంటుంది కదా అని అంటున్నా. సరే అనామిక, నీ ఉద్దేశం మంచిదే. ఎవరు ఏం పని చేస్తే బాగుంటుందో చెప్పు. మావయ్య, మీరు అరటికాయల్ని జాగ్రత్తగా కోసి బుట్టలో వేసేయండి. అత్తయ్య, వాటిని తీసుకొచ్చి గట్టున వేయండి. నేను అరటికాయల్ని కోసేస్తాను. ఇంతలో ఈయనెళ్ళి ఆటో తీసుకొస్తాడు. ఆ తర్వాత వాటిని ఆటోలో ఎక్కించుకుని వెళ్ళొద్దాం. ఇది బాగుంది అనామిక. అప్పుడు రోజంతా వృధా కాకుండా ఉంటుంది. ఒకే రోజున పనులన్నీ చకచకా జరుగుతాయి. శారదా, మన కోడలికి మంచి తెలివి ఉంది. కాయలు గోయటం, ఆకులు గోయటం అన్ని పనులు ఒక్కసారిగా జరిగిపోతాయి. ఎంతైనా నా కోళ్ళ కదా, నా తెలివితేటలు వచ్చాయి అని మురిసిపోతుంది శారద. మావయ్య, మీరు తినడం అయిపోయింది కదా? అయిపోయిందమ్మా, నేనెళ్ళి ఇంక పని మొదలు పెడతానులే అని ప్రసాద్ కత్తి పట్టుకుని తోటలోకి వెళ్తాడు. శారద బుట్ట పట్టుకుని వెళ్తుంది. ఇక రమేష్ ఆటో కోసం అక్కడి నుంచి బయలుదేరాడు. సాయంత్రం అయ్యింది. అనామిక అరిటాకుల్ని మొత్తం కోసేసింది. శారదా ప్రసాద్లు అరటికాయల్ని గట్టున వేశారు. రమేష్ ట్రక్ తీసుకొచ్చాడు. అందరూ కలిసి అరటికాయల గెలల్ని ట్రక్కులోకి ఎక్కించారు. అమ్మా, నాన్న, మీరు మీ బండి మీద వెళ్ళండి, నేను అనామిక ఈ ట్రక్కులో వస్తాం అని చెప్పగానే శారదా ప్రసాదులు బండి మీద బయలుదేరారు. అనామిక ట్రక్కులో కూర్చోబోతూ ఉండగా అరటి ఆకులు కనిపించాయి. అనామికకి ఒక్కసారిగా ఆలోచన వచ్చింది. హుషారుగా రమేష్తో, ఏవండి, నాకొక సూపర్ ఆలోచన వచ్చింది. అనామిక, నీకొచ్చిన సూపర్ ఆలోచన గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం గానీ ఇప్పుడు మాత్రం ఇంటికి వెళ్దాం పదా, అసలు చీకటి పడుతుంది. అబ్బా, నేను చెప్పేది వినండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వంట పనిలో మునిగిపోతాను. ఆ తర్వాత నాకొచ్చిన ఆలోచన ఏమిటో మర్చిపోతాను. సరే సరే, నీ సూపర్ ఆలోచన ఏంటో చెప్పు. బిర్యానీ హోటల్లో ప్లేట్స్కి బదులు అరటాకులేస్తే బాగుంటుంది కదా. రమేష్ అయోమయంగా చూశాడు. అది కూడా ఆర్గానిక్ సర్వింగ్ అని చెప్పి చేద్దాం, బాగుంటుంది కదా. అనామిక, నువ్వు చెప్పింది బాగుంది, కానీ మన దగ్గర బిర్యానీ హోటల్ లేదు కదా. వచ్చి కూర్చో అనామిక, చీకటి పడుతుంది, మనం ఇంటికి వెళ్దాం పదా. అనామిక ట్రక్కులో కూర్చుంది. ట్రక్ అక్కడి నుంచి కదిలింది. శారదా ప్రసాదులు ఇంటికొచ్చారు. ఇదేంటి, మనం వచ్చి చాలాసేపు అయింది, కొడుకు కోళ్ళేమో ఇంకా రాలేదు. వస్తారులే శారదా, ట్రక్ నిండా అరటిగెళ్ళుంటాయి, అంత మట్టి రోడ్డు, జాగ్రత్తగా రావాలిగా. వస్తారులే, నువ్వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టు. శారద కిచెన్లోకి వెళ్ళింది. కొంత సమయం తర్వాత ట్రక్కుతో అనామిక రమేష్లు ఇంటికొచ్చారు. శారద చేసిన అన్నం పప్పు తిన్నారు. శారదా ప్రసాదులు వెళ్ళి పడుకున్నారు. కానీ అనామిక పడుకోలేదు. రమేష్ని పడుకోనివ్వకుండా, ఏవండి, మనం చిన్నగా ఒక బిర్యానీ హోటల్ పెడితే ఎలా ఉంటుంది అని అనామిక చెప్పగానే రమేష్ ఆశ్చర్యపోయాడు. ఏవండి, నేను చెప్పింది విని కూడా మీరేమీ మాట్లాడుకోకుండా ఉన్నారేంటి? అబ్బా, ఏం మాట్లాడమంటావు అనామిక? హోటల్ పెట్టడానికి మన దగ్గర డబ్బెక్కడుంది? అదంతా నేను చూసుకుంటాను కదా. బిర్యానీ హోటల్ పెట్టడానికి మీరు ఒప్పుకుంటున్నారు కదా. మన హోటల్ పేరు అరటాకుల బిర్యానీ. మనకి కావలసిన అరటాకులు మన దగ్గరే ఉన్నాయి. అరిటాకుల్లో బిర్యానీ పెట్టి చేస్తే అది స్పెషల్ అవుతుందండి. మన అరిటాకుల బిర్యానీకి మంచి డిమాండ్ కూడా పెరగొచ్చు. అరిటాకుల్లో సర్వ్ చేస్తే ఎవ్వరొస్తారనామిక? ఈ మధ్య నగరాల్లో చూడండి, ఆర్గానిక్, న్యాచురల్ అని పేరు పెట్టి ప్రతిదీ అమ్మేస్తున్నారు. కానీ అది నిజం కాదు కదా. కానీ మనం చేస్తుంది నిజం కదా, అందరికీ కళ్ళ ముందు కూడా కనిపిస్తుంది. మనది నిజమైన ఆర్గానిక్ కదా. నువ్వు చెప్పింది నాకు నచ్చిందనామిక, నేను ఒప్పుకుంటున్నాను. అమ్మని మాత్రం నువ్వే ఒప్పించుకోవాలి. అత్తే నేను ఒప్పించుకుంటాను. ఇక మీరు పడుకోండి. రమేష్ హాయిగా పడుకున్నాడు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున అనామిక శారదకి అరిటాకు బిర్యానీ గురించి చెప్పింది. శారద కూడా విని ఆశ్చర్యపోయింది. కాలో, మరి నీకు బిర్యానీ చేయడం వచ్చుద్దా?
వస్తుంది అత్తయ్య. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇంతవరకు ఎవరు అరిటాకులు బిర్యానీ చేసి అమ్మలేదు. మనం అమ్మితే బాగుంటుంది కదా అత్తయ్య. ఇది రిస్క్ అయినా ప్రయత్నం చేద్దామమ్మాయి. అనామిక సంతోషపడింది. 1 గంట తర్వాత అరిటాకు బిర్యానీ అని చిన్న బోర్డు పెట్టింది. అరిటాకుల్లో బిర్యానీ వండటం మొదలుపెట్టింది. రండి బాబు రండి, అరిటాకుల బిర్యానీ, ఆర్గానిక్ ఫుడ్, సహజమైన రుచి అని అమ్ముతూ ఉంటుంది. కానీ ఎవ్వరూ రాలేదు. ఏంటనామిక, ఆర్గానిక్ అని రాసావు, సర్టిఫికేట్ తీసుకున్నావా? సర్టిఫికేట్ అవసరం లేదు. మన తోటలో పండినవి, మన చేత్తో చేసినవి, అంతకంటే ఆర్గానిక్ ఇంకేముంటుంది చెప్పండి అని చెప్పింది. శారదా ప్రసాదులు అరిటాకుల బిర్యానీ తినటానికి వచ్చేవాళ్ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనామిక బిర్యానీ వాసనతో ఊరు మొత్తం పరిమళించింది. ఆటో డ్రైవర్ వచ్చాడు. అక్క, బిర్యానీ ఎంత? 120 రూపాయలు బాబు. ఇంత ఎక్కువ ఎందుకక్క? అనామిక నవ్వుతూ అరిటాకు చూపించింది. ఇది ప్లేట్ బిర్యానీ కాదన్నా, అరిటాకు బిర్యానీ. చాలా ఆర్గానిక్, సహజమైన రుచితో ఉంటుంది. ఆర్గానిక్ సర్వింగ్. ఒక్కసారి టేస్ట్ చూడండి, తర్వాత మీరు మాట్లాడండి. సరే అక్క, ఒక ప్లేట్ ఇవ్వు. అనామిక అరిటాకుని నీటితో శుభ్రం చేసి దానిపై బిర్యానీ వేసింది. పక్కన ఉల్లిపాయ, నిమ్మకాయ, రైతా పెట్టింది. డ్రైవర్ కాస్త తిన్నాక కళ్ళల్లో ఆనందం కలిగింది. నిజం చెప్తున్నాను తల్లి, నీ అరిటాకు బిర్యానీ చాలా బాగుంది అని చెప్పగానే అనామిక చాలా సంతోషపడింది. ఆ డ్రైవర్ బయటకు వచ్చి తనకు తెలిసిన వాళ్ళకి కొత్త బిర్యానీ హోటల్ పెట్టారు, అరిటాకు మీద ఇస్తున్నారు, సూపర్గా ఉంది రుచి, వెళ్ళి తినండి అని చెప్పాడు. నచ్చకపోతే డబ్బులు వాపస్ ఇస్తారు అని కూడా చెప్పాడు. 1 గంట తర్వాత ఆ చిన్న హోటల్ ముందు జనాలు వరసగా నిలబడ్డారు. అక్క, నాకు ప్లేట్ బిర్యానీ ఇవ్వు. అన్నయ్య, ఈ హోటల్ ప్లేట్ బిర్యానీ హోటల్ కాదు, అరిటాకు బిర్యానీ మాత్రమే ఉంటుంది. ఒక అరిటాకు బిర్యానీ ఇస్తాను, కడుపు నిండా తిను. ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చు. అరిటాకు బిర్యానీ ఆరోగ్యం కూడా. అక్క, ముందు నేను ఇక్కడ తింటాను, నాకు నచ్చితేనే ఇంటికి తీసుకెళ్తాను, లేదంటే లేదు. అలాగే అన్నా, నీకు నచ్చితేనే ఇంటికి తీసుకెళ్ళు, లేదంటే లేదు. నీకు మరొక ఆఫర్ కూడా ఇస్తున్నాను. నీకు నచ్చకపోతే నువ్వు తినే ఈ అరిటాకు బిర్యానీకి డబ్బులివ్వకు. అలాగే అక్క అని అతను ఒప్పుకున్నాడు. అనామిక అరిటాకులో బిర్యానీ వేసి ఇచ్చింది. సుందర్ అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చొని తింటూ ఉంటాడు. అనామిక వేరే వాళ్ళకి అరిటాకు బిర్యానీ ఇస్తూ ఉంటుంది. శారద డబ్బులు తీసుకుంటూ ఉంటుంది. సుందర్ బిర్యానీ తినటం పూర్తయింది. సంతోషంగా అనామిక దగ్గరికి వచ్చాడు. నిజం చెప్తున్నానక్క, ఈ మధ్యకాలంలో నేను ఇంత రుచికరమైన అరిటాకు బిర్యానీ తినలేదు. చాలా బాగుంది. నాకిద్దరు కూతుళ్ళున్నారు. నా భార్యతో కూడా కలిపి 3 అరిటాకు బిర్యానీలు ఇవ్వక్క అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. అనామిక ఆనందంగా 3 అరిటాకు బిర్యానీలు కట్టిచ్చింది. సుందర్ సంతోషంగా వెళ్ళిపోయాడు. అనామిక మొదలుపెట్టిన అరిటాకు బిర్యానీకి కొద్ది రోజుల్లోనే మంచి పేరు, డిమాండు వచ్చింది. శారద ఆశ్చర్యపోయి అనామికని చూసింది. కోళ్ళ, నిజంగా నీ బుద్ధి బంగారమమ్మా. మన అరటి తోట ఆకులే మనకి కొత్త ఆదాయాన్నిచ్చే. రమేష్ కూడా సంతోషపడ్డాడు. అవుననామిక, నువ్వు లేకపోతే మనం ఇంకా అరటికాయలు అమ్మటంలోనే ఉండేవాళ్ళం. కానీ ప్రసాద్ మాత్రం చాలా గర్వంగా మన కోడలు అరటి తోటను కూడా బిజినెస్గా చేసింది. ఇది మొదలే అత్తయ్య. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి. మన అరటి తోటతోనే మన జీవితం మారాలి అని చెప్పి అనామిక అరిటాకు బిర్యానీతో తన కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటూ జీవితం మొదలుపెట్టింది. మన దగ్గర ఏది లేదు అని కాకుండా మన దగ్గర ఉన్నదాంతోనే ఇలా అనామికలాగా క్రియేటివ్గా ఆలోచిస్తే ఆ వ్యాపారం ఖచ్చితంగా జనాలకి నచ్చుతుంది. అంతేకాదు, కేవలం వ్యాపార ధోరణి మాత్రమే కాకుండా లాభాపేక్ష లేకుండా ఇలా అనామిక చాలా నీతి నిజాయితీలతో చేసిన వ్యాపారం వారికి ఎంతో ఆనందాన్ని మాత్రమే కాదు, ఊళ్ళో మంచి పేరు కూడా తీసుకొచ్చింది. మీ దగ్గర కూడా ఇలాంటి క్రియేటివ్ బిజినెస్ ఐడియాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.